శ్రీ సరస్వత్యర్మ శ్రీ గురుభ్యర్మ భక్లారా రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా బాలకాండని 62 భాగాలుగా చెప్పుకున్నాం. నేటి వరకు ఈ రోజున 63వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు గ్రంథాన్ని రాసిన రామాయణ గ్రంథాన్ని రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కృతాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయ నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. పాతాళం వైపు పరిగెత్తారు ఎవరు? సగరుని పుత్రులు. దొంగిలించబడ్డ ఇంద్రుడి చేత దొంగిలించబడ్డ గుర్రం కోసం. ఇంద్రుడు దొంగిలించాడని వాళ్ళకి తెలియదు, కానీ వెతకాలి కదా ఎక్కడుందో. వెళ్ళారు. అప్పుడు తవ్వగా వాళ్ళకి ఒక పెద్ద ఏనుగు కనపడింది. అది ఈ భూమిని మోస్తున్నదట. విరూపాక్షం ఉంటుంది దాని పేరు, దిగ్గజం. ఈ సకల భూమండలాన్ని శిరస్సుపై ధరించి ఉన్నది. రామా, ఒక విషయం చెప్తున్నా విను. ఈ దిగ్గజమే, ఈ విరూపాక్షం అనే దిగ్గజమే ఎప్పుడన్నా భూమి బరువైందని ఇలా కొంచెం కదిలిందనుకో అప్పుడు భూకంపం ఏర్పడుతుంది అని చెప్తున్నాడు విశ్వామిత్రుడు రాముడికి. ఆ తర్వాత వాళ్ళు 60,000 మంది పుత్రులు కూడా ఈ దిగ్గజానికి ప్రదక్షిణం చేసుకొని ఇంకా తవ్వటం మొదలుపెట్టారు. తూర్పు దిశను తవ్వుతున్నారు. ఆ తర్వాత తిరిగి దక్షిణ దిశకి వెళ్ళారు. అంటే ఈ తూర్పు దిక్కులో ఈ గజం కనబడింది అనమాట. అక్కడ కూడా ఒక పెద్ద ఏనుగు కనబడింది వాళ్ళ. తర్వాత పర్వతాలలాగా ఉంది. దాని పేరు మహాపద్మం అట. చాలా ఆశ్చర్యపోయారు దాన్ని చూసి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ దానికి కూడా ప్రదక్షిణం చేసి పశ్చిమ దిక్కు తవ్వుతున్నారు. అక్కడ కూడా ఒక దిగ్గజం కనబడింది. దాని పేరు సౌమనసం అంటారు. అంటే ఒక్కొక్క దిక్కులో అష్టదిగ్గజాలు అంటారు, అదే అనమాట. అర్థమైందా? దానికి కూడా ప్రదక్షిణం చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఉత్తర దిశకి వెళ్ళారు. అక్కడ కూడా ఒక గజం కనపడింది, దిగ్గజం, భద్రం అనే పేరుతో. దానికి కూడా ప్రదక్షిణం చేశారు. వాళ్ళు తిరిగి భూమిని తవ్వుతున్నారు. ఆ తర్వాత ఈశాన్య దిశ వెళ్ళారు. అక్కడ భూమిని తవ్వారు. అక్కడ కపిల రూపి అయిన సనాతనుడైన విష్ణువుని చూశారు. ఈశాన్యంలో విష్ణువు ఉంటారంటారు. దినాలప్పుడు కూడా ఆయనకి నమస్కరిస్తారు. ఈశాన్యం దగ్గర నమస్కరించి నీళ్ళు వదిలిస్తారు. అక్కడ చూశారు గుర్రాన్ని, ఆ విష్ణువు దగ్గర తిరుగులాడుతున్న గుర్రాన్ని. రేపు మనం కొనసాగిద్దాం మరొక భాగంలో. కృష్ణార్పణమస్తు.